మా ఫ్రెండ్‌కి మీ కేక్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు గూడా మీ దగ్గరే తీసుకుంటదంట. అందుకని చెప్పి ఈసారి గూడా కేక్ మీతోనే చేయించుకొని తీసుకెళ్దామని నేను అనుకున్నా అని కిట్ కాట్ కేక్‌లో చెప్పాను కదా! ఈ కేక్ అయితే డైరెక్ట్‌గా తన ఫ్రెండే ఆర్డర్ పెట్టిందనమాట. ఈ కేక్ వచ్చేసి బర్త్‌డే రోజు ఈవినింగ్ ఫ్యామిలీతో కట్ చేయడానికైతే చేయించుకుంటున్నాను. ఎప్పుడులా కాకుండా రెడ్ వెల్వెట్ కావాలని అయితే చెప్పింది. నేనైతే ఫస్ట్ టైమ్ చేశా రెడ్ వెల్వెట్. నార్మల్‌గా క్రీమ్ చీజ్‌తో చేసుకోవచ్చు. లేదంటే హోమ్ మేడ్ చేసుకోవచ్చు. క్రీమ్ చీజ్‌తో అయితే చేయలేదు. హోమ్ మేడే చేశా. కానీ కేక్ టేస్ట్ గురించి చాలా భయపడ్డా. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చేయడం కదా! ఎలా వస్తదో ఏంటి అని చెప్పి. అది కూడా హోమ్ మేడ్ చీజ్ చేశా కాబట్టి రిప్లై కోసం ఆ రోజంతా వెయిట్ చేశా. రిప్లై అయితే రాలేదు. ఇంకా బర్త్‌డే హడావిడిలో పడి రిప్లై ఇవ్వలేదేమో అని చెప్పి నెక్స్ట్ డే చూసా అనమాట. ఆ రోజు కూడా రిప్లై అయితే రాలేదు. ఇంకా నేనే మెసేజ్ చేశా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మర్చిపోయాక బాగుంది అని చెప్పింది అనమాట. ఇంకా తన బాగుంది అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కేక్ విషయానికి వస్తే పైన ఖాళీగా వదిలేకుండా ఇలా విప్పింగ్ క్రీమ్ తో రిబ్బన్ వేసి మధ్యలో నిక్కీ అని అయితే పెట్టా. నార్మల్ గా తన పేరు నిఖిల, కాకపోతే స్పేస్ తక్కువ ఉందని చెప్పి నిక్కీ అని పెట్టా. ఇంకా రివ్యూ అయితే లాస్ట్ లో పెడతాను. ఇలాంటి కేక్స్ ఎవరికైనా కావాలంటే పైన వాట్సాప్ కి మెసేజ్ చేసేయండి.